హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిఎల్డి అండ్ ఎస్టిఎల్డిలో ఉన్నటువంటి టాపిక్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ డీకోడర్స్ గురించి చూద్దాము. అసలు డీకోడర్ అంటే ఏంటిది, దానికి బ్లాక్ డయాగ్రామ్ ఏంటిది, అండ్ 2x4 డీకోడర్ని ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తాము విత్ ట్రూత్ టేబుల్ నుంచి మనకి కాంబినేషనల్ సర్క్యూట్ అదే లాజిక్ డయాగ్రామ్ ఏంటో చాలా చాలా క్లియర్గా చెప్తాను. వీడియోని చివరి వరకు చూడండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ కామెంట్ అనేది కంపల్సరీ. చూడండి అమ్మా, ఈ డీకోడర్ అనేది మనకి మైక్రో ప్రాసెసర్ అండ్ కామన్ బస్ సిస్టంలో కూడా యూస్ చేస్తాము. ఓకే, ట్రైసెట్ బఫర్లో. కాబట్టి మీరు క్లియర్గా వినండి, ఇది మనకి సిఓఏలో కూడా యూజ్ అవుతుంది. ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డీకోడర్ అంటే ఏంటిది అని అంటే చూడండి అమ్మా, డీకోడర్ డీకోడ్స్ n ఇన్పుట్స్ టు 2 పవర్ n అవుట్పుట్స్. అంటే ఏంటిది అని అంటే మనకి ఇక్కడ n ఇన్పుట్స్ ఉంటే యాక్చువల్గా మనం మల్టీప్లెక్సర్లో ఏం చేశాను 2 పవర్ n ఇంటూ 1 అంటాం. ఇక్కడ ఏంటిది n ఇంటూ 2 పవర్ n. n అనేది ఏంటిదంట ఇన్పుట్ అంట, అండ్ 2 పవర్ n అనేది ఇట్ ప్రొడ్యూసెస్ ద అవుట్పుట్. దీనికి మనం బ్లాక్ డయాగ్రామ్ చూసినట్లయితే ఏ విధంగా ఉంటుంది అని అంటే చూడండి బేట, దిస్ ఈజ్ మై డీకోడర్. ఓకే, నౌ ఐ హ్యావ్ n ఇన్పుట్స్. ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి? n సెలెక్షన్ ఇన్పుట్స్. ఏంటివి ఇవి? n సెలెక్షన్ ఇన్పుట్స్ ఉంటే ఎన్ని అవుట్పుట్స్ ఇస్తుంది ఇది నాకు? 2 పవర్ n అవుట్పుట్స్ ఇస్తుంది. ఇజ్ ఇట్ క్లియర్? అండ్ వన్ అనదర్ ఎక్స్ట్రా టర్మినల్ ఈజ్ ఈ. దీని గురించి చెప్తాను నేను మీకు 2/4లో ఎప్పుడు ఎనేబుల్ అవుతుంది. ఇఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 0, దిస్ టర్మినల్ ఈజ్ డిజేబుల్. ఓకే, అండ్ ఇఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1, దిస్ టర్మినల్ ఈజ్ ఎనేబుల్. అంటే ఈ అనేది 0 అయినప్పుడు డీకోడర్ ఇట్ డస్ నాట్ వర్క్. ఓకే, ఈ అనేది 1 అయినప్పుడే ద డీకోడర్ విల్ గోయింగ్ టు వర్క్. యాక్చువల్గా ఇది మనకి జనరల్ ఫార్మ్ ఆఫ్ ద డీకోడర్. మరి 2/4 డీకోడర్స్ అంటే ఏంటిది? చూడండి అమ్మా, 2/4 డీకోడర్ యొక్క బ్లాక్ డయాగ్రామ్ నేను ఇస్తాను మీకు. ఇక్కడ చూడండి, 2/4 డీకోడర్లో now consider 2/4 decoder. మరి 2/4 అంటే మనకి తెలుసు 2 into 4 అంటే how many number of inputs here? The selection inputs n is equal to 2. 2 power ఇదేంటిది 2 power n. ఎందుకని 2 power 2 అంటే it will become to 4. This will nothing but our output. This is input. అర్థమైంది కదా? అంటే డీకోడర్లో ఇక్కడ ఎన్ని ఇన్పుట్స్ ఉంటాయి? 2 ఇన్పుట్స్ ఉంటాయి. 2 సెలెక్షన్ ఇన్పుట్స్, దట్ ఈస్ కన్సిడర్ యాజ్ ఏ బి అని తీసుకోండి బేట. దీస్ ఆర్ వాట్? మై సెలెక్షన్ ఇన్పుట్స్. ఓకే, దెన్ వాట్ ఈస్ అవర్ అవుట్పుట్? అవుట్పుట్ ఈస్ 4. అంటే ఏంటిది? y0, y1. మై అవుట్పుట్ ఈస్ y0, y1, y2, y3. Then what is our extra terminal? E. టర్మినల్ E. దీని గురించి కూడా చెప్తాను. ఇప్పుడు నేను ఈ బ్లాక్ డయాగ్రామ్ యూస్ చేసుకొని ఐ హ్యావ్ టు డ్రా ద ట్రూత్ టేబుల్. ఓకే, దీనికి మనం ఫస్ట్ ట్రూత్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేద్దాము. దాన్ని బేస్ చేసుకొని లాజిక్ సర్క్యూట్ ఎలా చేయాలో చెప్తాను. చూడండి అమ్మా, ఫస్ట్ మీరు ట్రూత్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేయాలి అని అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, యూ హ్యావ్ టు రైట్ ఎనేబుల్ టర్మినల్ కాలమ్ ఆల్సో. అది ఎందుకో చెప్తాను. దెన్ ఆఫ్టర్ దట్ ఏ బి. హౌ మెనీ నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ విల్ గెట్ హియర్? y0, y1, y2 అండ్ y3. ఇస్ ఇట్ విజిబుల్? కనిపిస్తుందా అందరికి? క్లియర్గా ఉందా? ఎస్. ఇప్పుడు చూడండి బెట్ట, ఒక్కటి బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి, ఎనేబుల్ టర్మినల్ అనేది 0 అయినప్పుడు, ఎనేబుల్ టర్మినల్ 0 అయినప్పుడు డీకోడర్ ఇట్ డస్ నాట్ గోయింగ్ టు వర్క్. అంటే మనకి అక్కడ ఏమి ఇన్పుట్స్ ఇవ్వలేము, రైట్? ఈవెన్ ఇట్ ఈస్ నాట్ ప్రొవైడెడ్ ద అవుట్పుట్ ఆల్సో. ఎందుకని? ద డీకోడర్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్, వర్క్ చేయదు. ఎనేబుల్ టర్మినల్ కనుక 1 అయినప్పుడు
అంటే 1 అనేది ఎన్ని కేసులో యాక్చువల్గా 2 ఇన్పుట్స్ ఉన్నప్పుడు మనకి 2-1 ప్యాటర్న్ లో ఎన్ని ఉంటాయి 0-0 0-1 1-0 1-1. ఇప్పుడు ఈ రిమైనింగ్ ఆల్ కేసెస్ లో నాకు ఈ ఎనేబుల్ టర్మినల్ అనేది 1 ఉంటుంది. ఎందుకని ఈ ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్. ఓకే, ఈ విధంగా ఎనేబుల్ టర్మినల్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నాకు ఇఫ్ యూ గివ్ 0-0 ఇన్పుట్ అంటే నేను 0-0 ఇన్పుట్ ఇచ్చాను ఏ బికి. 0-0 ఇన్పుట్ ఇచ్చినప్పుడు దిస్ ఇస్ 1 రైట్, దెన్ ఆల్ కేసెస్ లో అప్పుడు ఇట్ గివ్స్ విచ్ అవుట్పుట్, ఏ అవుట్పుట్ ఇస్తుంది y0 అనే అవుట్పుట్ ఇస్తుంది. అంటే డీకోడర్ గివ్స్ y0 లో అవుట్పుట్ ఎలా ఉంటుంది, ఇట్ ఈస్ 1. ఏమంటున్నాను y0 అవుట్పుట్ విల్ సెలెక్టెడ్ యాజ్ ఎ 1, దెన్ రిమైనింగ్ ఆల్ యాజ్ స్టే 0. ఓకే, తర్వాత నేను 0-1 ఇచ్చాను అంటే 0-1 ఇచ్చినప్పుడు నౌ y1 యాజ్ ఏ అవుట్పుట్, దెన్ రిమైనింగ్ ఆల్ స్టే 0. ఇప్పుడు ఇదేమవుతుంది 0, ఓన్లీ y1 మాత్రమే 1 అవుతుంది. దెన్ ఆఫ్టర్ దట్ 1-0 ఇచ్చాను అప్పుడు ఏమవుతుంది ద అవుట్పుట్ సెలెక్టెడ్ యాజ్ y2 అంటే ఏంటిది 0-0, only y2 selected as 1, then remaining all zeros, right? Okay. Next, if you give 1-1 ఇచ్చామనుకోండి మనం ఇక్కడ, అప్పుడు y3 అనేది అవుట్పుట్ గా సెలెక్ట్ అవుతుంది. ఇట్ ప్రొడ్యూసెస్ 1, దెన్ రిమైనింగ్ ఆల్ స్టేస్ 0. ఈ విధంగా ఉంటుంది రైట్. మరి దీనికి నేను అవుట్పుట్ రాయాలనుకోండి, ఎలా రాస్తాను నేను అవుట్పుట్ చూడండి బేటా, దిస్ ఇస్ వాట్ దీనికి రాయాలి రైట్. అంటే నాకు y1కి ఏమొస్తుంది, జస్ట్ సెకండ్, దీనికంటే ముందు ఫస్ట్ మనం లాజిక్ కాంబినేషనల్ సర్క్యూట్ వేద్దామండి. చూడండి, మీరు కాంబినేషనల్ సర్క్యూట్ వేయాలి అని అంటే హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ హియర్ 2. నౌ చూడండి ఎన్ని ఉన్నాయి 2, ఏ బి తీసుకోండి, దెన్ రిమైనింగ్ దిస్ ఈజ్ మై కాంప్లిమెంట్ ఆఫ్ ఏ. ఓకే, దిస్ ఈజ్ మై కాంప్లిమెంట్ ఆఫ్ బి అంటే దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి అండ్ దిస్ ఈజ్ ఏ కాంప్లిమెంట్ అండ్ బి కాంప్లిమెంట్. ఇప్పుడు ఎన్ని AND గేట్స్ ఉన్నాయి ఇక్కడ నాకు y0, y1, y2, y3. హౌ మెనీ నెంబర్ ఆఫ్ AND గేట్స్ 1 2 3 4. దీన్ని ఇప్పుడు ఎలా కనెక్ట్ చేయాలి నేను, ఫస్ట్ చూడండి ఎక్కడ కనెక్ట్ అవుతుంది ఏ బి. వాట్ ఈజ్ అవర్ ఇన్పుట్ హియర్ 0-0. 0 అంటే ఏ కాంప్లిమెంట్, 0 అంటే ఏ కాంప్లిమెంట్, ఇక్కడ 0 అంటే బి కాంప్లిమెంట్. అంటే ఏ కాంప్లిమెంట్ కి బి కాంప్లిమెంట్ కి కనెక్ట్ చేయండి రైట్. వాట్ ఈజ్ అవర్ అవుట్పుట్, ఇట్ ప్రొడ్యూసెస్ అవుట్పుట్ ఈజ్ y0. ఇస్ ఇట్ క్లియర్? నౌ నెక్స్ట్ 0-1. 0 అంటే ఏ కాంప్లిమెంట్ హియర్, 1 అంటే బి. ఓకే, వాట్ ఈజ్ అవర్ అవుట్పుట్, ఇట్ ప్రొడ్యూసెస్ y1 యాజ్ ఎ అవుట్పుట్. నెక్స్ట్ 0-1. 0 అంటే ఏంటిది, దిస్ ఇస్ సారీ 0-0 is 1, 0-1 is over, 1-0. 1-0 అన్నప్పుడు ఇది 1 means A, 0 means what, B complement. What is our output, it produces y2. Next 1-1 అంటే A and B. What is our output, y3. బట్ ఇవన్నీ నాకు ఎనేబుల్ టర్మినల్ కి కనెక్ట్ అయినాయి. ఎనేబుల్ టర్మినల్ ఇట్ షుడ్ బి 1. అంటే మీరు ఇక్కడ ఎనేబుల్ టర్మినల్ తీసుకుంటారు. ఈ ఎనేబుల్ టర్మినల్ ప్రతి కేసులో నాకు కనెక్ట్ అయింది రైట్. ఇస్ ఇట్ క్లియర్? ఇంకా మీకు ఇంకా క్లియర్ గా దీన్ని ఎలా రాయొచ్చు, y0 అంటే వాట్ ఈస్ ఈ ఏ బార్ బి బార్. నెక్స్ట్ ఈ ఏ బార్ బి. నెక్స్ట్ ఈ ఏ బి బార్. నెక్స్ట్
ఈఏబి. ఓకే, దీనికి ఓకే మీకు ఇప్పుడు అర్థమైంది కదా 2/4 డీకోడర్. దిస్ ఇస్ ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ 2/4 అండ్ దిస్ ఇస్ ద ట్రూత్ టేబుల్. ట్రూత్ టేబుల్ నుంచి నేను కాంబినేషనల్ సర్క్యూట్, లాజికల్ సర్క్యూట్ ని డిరైవ్ చేశాను. అర్థమైంది కదండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ సర్క్యూట్ చూద్దామండి. అండ్ ఒకదాన్ని యూజ్ చేసి ఇంకొకటి ఏ విధంగా డిరైవ్ చేయాలనేది కూడా చెప్తాను. బట్ కంపల్సరీ లైక్, షేర్, కమెంట్ కంపల్సరీ ఇవ్వండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.